నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోహెడలో రెండో విడత ప్రజాహిత యాత్రను ప్రారంభించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. అంబర్పేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నర్సాపూర్లో అంగన్వాడీలకు చీరల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. అమలాపురంలో చెలో తాడపల్లి గూడెం పోస్టర్ను ఆవిష్కరించిన జనసేన నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే కేసీఆర్ను గద్దెదించేదాకా పోరాడింది బీజేపీనని, కానీ కాంగ్రెస్ నేతలు ఏం చేశారని ప్రజలు ఓట్లు వేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కోహెడలో రెండో విడత ప్రజాహిత యాత్రను ఎంపీ బండి సంజయ్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల ఉచిత కరెంటు పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిరం కట్టడం, జై శ్రీరామ్ అనడం తప్పైతే కాంగ్రెస్ నేతలు స్పష్టం చేయాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్లు 24 గంటలు నన్ను తిట్టడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం 698 కోట్ల 85 లక్షలు ఖర్చు చేశామని, తాను చెప్పిన లెక్కలన్నీ తప్పైతే కేసు పెట్టొచ్చని ఆయన తెలిపారు. నేనేం చెప్పినా అంటే అయోధ్యలో రామ మందిరం కడదామని కట్టాం. కట్టాలే కాదు, నీకు ఇష్టం లేకుండా నువ్వు బాబ్రీ మసీద్ కట్టుకో, ఓట్లు వేసుకో. తిరిగి ఊరు తిరిగి మేము అయోధ్య రామాలయానికి వ్యతిరేకం, మేము బాబ్రీ మసీద్ కట్టుకుంటాం, మాకు ఓట్లు వేయమని చెప్పి ఇక్కడ ఇవాళ తిరిగంటే నేను తిట్టినట్టు ఇవ్వాల. నేను ఎప్పుడైనా జోలుకోలేక తెలిసింది పాపం మంత్రి అయ్యాడు, కొంచెం ఎంజాయ్ అయినాయో అని చెప్పండి. ఏమట్లేదు, ఆయన జోలికే అవుతలేదు. ఈయనకు కేసీఆర్ కొడుకున్నాడు, కన్నా గౌరవం బాగుంటుంది చూసిరా. వీళ్ళిద్దరికి ఏం పని అంటే తెల్లారులెత్త నన్ను తిట్టుకుని సాపిస్తా ఉంటారు. నేను తెల్లారులెత్త నా మీద ఏమిపే వీళ్ళిద్దరికి, ఈయనకును ఆయనకి ఇద్దరు దోస్తలు ఇద్దరు 24 గంటలు తిట్టుడే. నేను ఆయన జోలికి పోలే. యాత్ర మన ప్రజా సంగ్రామ యాత్ర వేయలేక మీరు రాత్రి కూడా ఎంత స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి వచ్చిన వాడి నాయకులే పరేసినారు, అరే ఏం యాత్ర, ఏం స్వాగతం పలికిరా కోడలా అని చెప్పి అందరూ ఢిల్లీ నుంచి వచ్చి పరేషన్ అయ్యారు. వీళ్ళు ఉపాధి హామీ 100 రూపాయలు ఉపాధి కూలీ తెలిసాక పైసలు ఓడిస్తారు మోడీ కదా, దానికి ఎంత తెలిసాక 196 కోట్ల 2 లక్షల రూపాయలు 196 కోట్ల 2 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. మరి ఇది వాస్తవమా అని ఒకసారి తెలుసుకోండి. ఇవన్నీ ప్రమాణ పూర్వకంగా చెప్తున్నాక ఇవన్నీ అబద్ధాలు కాదు, ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే. ఇక అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో అంబర్పేట నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితి లేవని, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు పరచలేదని, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని అభిప్రాయపడ్డారు. మీ అందరి అభిమాన నాయకుడు, మీ అందరి అభిమానంతో అంబర్పేటలో ఈసారి 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన మీ ప్రియతమ శాసనసభ్యుడు సోదరులు ఈ సభాధ్యక్షుడు కాళీ వెంకటేష్ అన్న గారికి, గౌరవనీయులైన మా ఆత్మీయ ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఎవరెవరైతే అంబర్పేటలో వెంకటేష్ అన్న గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారో మీ అందరికీ నా మరొక వైపు ఆటో అన్నలు మా కడుపు మీద నన్నీళ్ళు మార్పు అని మేము ఓట్లు వేస్తే వచ్చి మా కడుపై కొట్టిందని చెప్పి రెక్కాడితే కానీ దొక్కాడని ఆటో డ్రైవర్లు పాపం ఇప్పటికే 25-30 మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా తెలంగాణలో కనబడతా ఉన్నది. ఇంకొక వైపు కేవలం ఆడబిడ్డలకు మాత్రమే కాదు, పెద్ద పెద్ద మాటలు చెప్పిన రైతులకు, మీరందరూ రైతన్నలారా మీరు ఓన్లీ. మెదక్ జిల్లా నర్సాపూర్ రైతు వేదిక భవన్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని అంగన్వాడీ టీచర్లకు, ఉద్యోగులకు చీరల పంపిణీ అనంతరం
మాట్లాడుతూ ప్రభుత్వం ఒక ఐడెంటిటీ ఉండాలనే ఉద్దేశంతో అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు గత కొన్ని సంవత్సరాలుగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఏమా భార్గవి, నరసాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నైముద్దీన్, అంగన్వాడీ టీచర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏంటంటే ఒక ఐడెంటిటీ ఉండాలి అన్న ఒక ఆలోచనతో అంగన్వాడీ టీచర్స్ కానీ ఆయన్స్ కానీ గత కొన్ని సంవత్సరాలుగా మరి ఒక శారీస్ పంపిణీ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క శారీస్ వస్తున్నాయి కాబట్టి మీకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంటుంది కదా. అందువల్ల ఒకటే కలర్ ఉంటుండే ఇవి ప్రతి సంవత్సరం కొంచెం చేంజెస్ మీరు కూడా రొటీన్గా అవే కట్టుకోవాలంటే బోర్ అవుతుంది కదా. అందుకనే కొన్ని కలర్స్ డిఫరెంట్ వెరైటీస్తో అభిమానించాల్సి మరి అదేవిధంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు చేసినటువంటి సేవ అటువంటి గ్రామ స్థాయిలో పుట్టిన పిల్లల నుంచి మరి అదేవిధంగా గర్భిణీకి మళ్ళీ డెలివరీ అయ్యేదాకా కూడా మీరు బాధ్యత తీసుకొని వారికి సేవలు అందిస్తూ మన అంగన్వాడీలో ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేయడంతో పాటు మరి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించే దిశలో మరి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఇమీడియట్గా బిల్డింగ్స్ ఒక్కొక్కదానికి ఇప్పుడు ఆల్రెడీ మనకు అర్ధవరం మండలంలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్స్కి కూడా మనకు బిల్డింగ్ లేనటువంటి అన్నింటికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. బిల్డింగ్స్ వచ్చేసి అదే పిల్లలకు ఆ స్టేజ్ నుంచే టాయిలెట్స్ యూజ్ చేసుకోవాలా అనే కాన్సెప్ట్తో ఇవి శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఇమీడియట్గా కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా చూస్తాం. మరి ఇక్కడ కూడా బిల్డింగ్స్ ఏవైతే లేవో వాటన్నిటి కూడా తప్పకుండా బిల్డింగ్స్. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ముత్యంపల్లి గ్రామంలో 1,20,00,000 రూపాయలతో నూతన సీసీ రోడ్ నిర్మాణ పనులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలను అభివృద్ధి పరచడమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని అన్నారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో 233 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అందజేశారు. గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ కళ్యాణ లక్ష్మి వచ్చే చెక్కులకు సంబంధించిన మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని ప్రజలకు ఒక మంచి ఉద్దేశంతో ఈ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. మీరు సరిగ్గా దీన్ని ఉపయోగం చేసుకోండి. ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున అయ్యే కార్యక్రమాలు ఉన్నాయి. మీరు మన బెల్లంపల్లి చాలా వెనుకబడి ఉన్నది. దాన్ని ముందు తీసుకుపోవాలంటే మీ అందరి కోఆపరేషన్ అవసరం ఉన్నది. మన ప్రభుత్వం ద్వారా నేను మన బెల్లంపల్లిని రకరకాలుగా మండలాలు తిరిగి ఇప్పటిదాకా దాదాపు 38 కోట్ల రూపాయల వాటి మోరీ నారెళ్ళని ఎంతో తొందరగా డ్రైనేజ్ క్లీనప్ చేసే కార్యక్రమాన్ని మన బెల్లంపల్లిలో చేసే అదొక కంకణం కట్టుకొని మీరు చేసే బాధ్యత ఉన్నది. ఇక డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్తో మాట్లాడుతున్నా. ఆడ నీళ్ళను ఆపి మన గోదావరికి నీళ్లు తీసుకురావడానికి పైప్ లైన్ కూడా శాంక్షన్ చెప్పి పూర్తిగా ప్రయత్నిస్తున్నా. బహుశా వచ్చే నెల 15 లోపల దాన్ని శాంక్షన్ తీసుకొచ్చిన తర్వాత వర్క్ కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నా. ఈ గోదావరి నీళ్ళు గిట్ట వస్తే మన బెల్లంపల్లి సోదరులకు అందరికీ చాలా పెద్ద ఎత్తున హెల్ప్ అవుతుందని పూర్తి ఒక ఆశ పెట్టుకొని ఈ వచ్చిన సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. మనం బెల్లంపల్లిని కాపాడుకుందాం, ముంగడు తీసుకుపోదాం, అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి ఆశలను 100% ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాన్ని కూడా నేను ప్రత్యేక టేకప్ చేసి మళ్ళొకసారి మీ విశ్వాసాన్ని పొందడానికి పూర్తిగా ప్రయత్నిస్తానని చేస్తూ సెలవు తీసుకుంటాను. 28వ తేదీ బుధవారం తాడేపల్లిగూడెంలో జరుగు జనసేన తెలుగుదేశం ఉమ్మడి బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేన నాయకులు డిఎంఆర్ శేఖర్ విజ్ఞప్తి చేశారు. అమలాపురంలో చెలో తాడేపల్లిగూడెం జెండా పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల సతీష్, నాయకులు నల్లా శ్రీధర్, కంచిపల్లి అబ్బులు తదితరులు భారీగా పాల్గొన్నారు. నమస్కారం అండి. ముఖ్యంగా పాత్రికేయ సహోదరులు మా విన్నపం మేరకు భారీగా తరలి వచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రేపు 28వ తారీఖున పత్తిపాడు తాడేపల్లి పక్కన ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఆంధ్ర చరిత్రలో జరిగినటువంటి అద్భుతమైన మీటింగ్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో జనసేనని మా జనసేన పార్టీ అధ్యక్షులు మరి తెలుగుదేశం యొక్క జాతీయ అధ్యక్షులు నిర్ణయించారు. కాబట్టి అందరూ కూడా ఈ కోనసీమ ఎవరైతే భవిష్యత్తు కోసం వేచి చూస్తున్నారో, బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తరలి రావాలని విన్నపం. మనకు తెలుసు సంక్షేమం అభివృద్ధి రెండు ప్యారలల్గా నడిస్తేనే రైల్వే ట్రాక్ లాగా
ఆ సమాజం, ఆ ప్రభుత్వం, ఆ రాష్ట్రం బాగుపడుతుందని మనకు తెలిసిన విషయమే. రేపు వీళ్ళు మన రెండు పార్టీలు కూడా అధ్యయనం చేసి ఎక్కడైతే మనం అభివృద్ధి తేవాలి, ఎక్కడైతే సంక్షేమం కూడా సమానంగా నడపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయటం, ఆ ఉమ్మడి మేనిఫెస్టోని రేపు రిలీజ్ చేయటం అనేది జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి దయచేసి కోనసీమ జిల్లా వాసులందరూ కూడా రేపు తరలి రావాలని కోరుకుంటూ ముగిస్తారు. ప్రజల సౌకర్యార్థం దాదాపు 8.53 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద యాకత్పురా స్టేషన్ అభివృద్ధికి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారంతో పాటు ప్రయాణ ప్రాంగణం, ట్రాఫిక్ వసతులు, వెయిటింగ్ గదులు, సమాచార సూచికలు వృద్ధి చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో యాకత్పురా నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే వీరేంద్ర బాబు యాదవ్, ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి, కుర్మగూడెం మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. Thank you, esteemed dignitaries, for the honor. నమస్కారాలు. ఈరోజు మనకు ఎంతో శుభదినం. ఎందుకంటే ఎప్పుడు మనము యాకత్పురాని ఓల్డ్ సిటీ అంటాం, కానీ ఇప్పటి నుంచి మనము ఇది న్యూ సిటీగా పిలువబడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇదంతా సాధ్యం మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. About the railway station renovation. So before that, I want to congratulate the staff of this Yakatpura railway station and also the children present in the front of, very eager to see the program about this Narendra Modi ji. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने देश भर में 554 रेलवे स्टेशन का पुनर्निर्माण का उद्घाटन किया है। साथ साथ आरयूबी अंडरपास को देश को समर्पित किया है। यहाँ पर याकुतपुरा स्टेशन का ABSS डेवलपमेंट स्कीम के अंदर याकुतपुरा स्टेशन का निर्माण किया जाएगा। इसमें बहुत सारी सुविधाएं मिलेंगी, जैसे कि पार्किंग फैसिलिटीज़, दिव्यांगजनों के लिए सुविधाएं, बड़े प्लेटफॉर्म्स। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने साउथ सेंट्रल रेलवे में 926 करोड़ रुपए आरयूबी के लिए स्वीकृत किए हैं और 927 करोड़ रुपए अमृत भारत स्टेशनों का कायाकल्प करने के लिए साउथ सेंट्रल रेलवे में स्वीकृत हुए हैं, जिससे कि हम उम्मीद करते हैं कि आने वाले वर्षों में अमृत भारत स्टेशनों के अंतर्गत एक बहुत ही अच्छे स्टेशन पूरे देश भर में डेवलप होंगे, जिससे कि कमर्शियल एक्टिविटीज़ बढ़ेगी, लोगों को रोज़गार मिलेगा और एक अच्छी उज्जवल भविष्य। ఇక ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు గ్యారంటీ లేకుండా రుణాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు గుడిసె దేవానంద్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో కనీసం ఆధునికమైన నాణ్యమైన KG2 PG విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అన్ని రకాల వ్యాధులను ఆరోగ్యశ్రీ కింద వచ్చేలా అనుమతించాలని డిమాండ్ చేశారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాగ్మరే మాట్లాడుతూ ఎస్సీలకు ఎస్టీలకు గ్యారంటీ లేకుండా రుణాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు నాను మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలని, వారి సమస్య సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ సమస్య వచ్చినా, ఏ పోరాటం వచ్చినా ప్రభుత్వాలకి దళితులే అవసరం ఉంటుంది, కానీ సమస్యలు తీర్చడానికి మాత్రం దళితులకు ప్రభుత్వం పనికి రాకుండా పోతుంది. కావున ఈ ఐక్య వేదిక తరపున ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ప్రాణాలు కోల్పోయి రాష్ట్రాన్ని ఏర్పడే వరకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అనేక విధాలంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్న దళితులకు ఏదో రకంగా గుర్తింపు ఇవ్వండి, అన్స్కిల్డ్ ఏర్పాటు చేయండి, ₹1,00,00,000 బేషరతుగా ఇవ్వమన్నా కూడా, ఉద్యోగాలు ఇవ్వమన్నా, మాకు 3 ఎకరాల భూములు ఇస్తా అన్నా కూడా ఇవ్వకుండా అన్ని విధాలంగా మా నోట్ల మన్ను పోసి మనం అన్యాయం చేసి వస్తాయి. కాబట్టి మనం అందరం కూడా యూనిట్గా ఉండాలి. అందరం కొట్లాడకుండా ఏ సమస్యను వస్తే అన్ని సంఘాలు కలిసి ఆ సమస్య
పోరాటం చేసి సాధించే వరకు పోరాటం చేయాలని చెప్పి ఐక్యవేదిక ఇంతకుముందు కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్కాలర్షిప్ ఇవ్వకూడదు ఎస్సీ పిల్లలకు, అక్కడ పిల్లలకు సీముడు వస్తుంది, బట్టలు వస్తుంది, వాళ్ళు సరిగా ఉండరు, నీట్గా ఉండదని స్కాలర్షిప్ ఇవ్వకుండా ఆపేస్తే 2012 నుండి కేసీఆర్ ప్రభుత్వం వచ్చేంత వరకు దేవానంద్ గారి నేతృత్వంలో ధర్నాలు దీక్షలు అన్ని చేసి 171 మందికి స్కాలర్షిప్ ఇప్పించిన ఘనత ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక సభముఖంగా తెలియజేస్తూ మరి నేను రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా ఇంకోటి కూడా ఉద్యమకారులకు కూడా రేవంత్ రెడ్డి గారు 250 గజాలు జాగా ఇస్తున్నారు, గుర్తింపు ఇస్తున్నారు. ఈ వేదిక ద్వారా మరి దళితులందరినీ కూడా కాపాడుకోండి, దళితులకు సాయం చేయండి, చాలా వెనుకబడి ఉన్నారు అని నేను డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. జై భీమ్. ధన్యవాదాలు. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలు నల్ల బ్యాడ్జీలతో స్టాఫ్ నర్సులు కావాలంటూ నిరసన చేపట్టారు. స్టాఫ్ నర్సు అందుబాటులో ఉండకపోవడంతో వైద్య సేవలు అందించడంలో ఇబ్బంది కలుగుతుందని, ఇక్కడ పోస్టింగ్ వేసుకుని అటెండెన్స్ వేసి వేరే ప్రాంతంలో వర్క్ చేస్తున్నారని అధికారులు స్పందించి స్టాఫ్ నర్సు ఇక్కడ విధులు నిర్వహించేలా చూడాలని కోరారు. లింగాలగనపురం పిహెచ్సి నుంచి బి సంపూర్ణ సీనియర్ ఏఎన్ఎంగా మా యొక్క వైద్య సేవలను మేము అనునిత్యము కష్టపడి ఫీల్డ్ లెవెల్లో మేము నేషనల్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము చేస్తూ ఉన్నాము. త్వరలో పల్స్ పోలియో కూడా ఉంది. మేము ఎంతో కష్టపడి సేవలు అందిస్తూ ఉన్నాము. ఇక్కడ పిహెచ్సిలో స్టాఫ్ నర్సు మాకు అందుబాటులో లేకపోవడం చాలా విచారకరం. డెలివరీస్ అత్యవసర సేవలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ డెలివరీస్ చేయాలని 24 అరౌండ్ ద క్లాక్ పిహెచ్సిగా ఉంది. ఈ పిహెచ్సిలో డెలివరీస్ కావాలి అంటే మాకు అతి తొందరలో స్టాఫ్ నర్సు కావాలి. బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్తా బస్టాండ్లో అమ్మఒడి అన్నదాత ఆధ్వర్యంలో యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాన్ల మధుకర్ మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు. దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో దళితులను రాజ్యాధికార దిశగా అడుగులు వేసేందుకు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదని దళిత సంక్షేమ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జానకి రామారావు పేర్కొన్నారు. సామర్లకోట్ల ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి ఎస్సీలలో ఉన్న అన్ని కులాలను కలుపుకొని పోరాటం సాగించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వచ్చినా దళితులపై దాడులు ఆగడం లేదన్నారు. రాజకీయంగా దళితులకు ఎవరు అండగా ఉంటారో వారికి తమ మద్దతును తెలియజేస్తున్నామన్నారు. దళిత సంక్షేమానికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు. దళిత సంక్షేమ సేన నుంచి మరి కాకినాడ జిల్లాకి మరి అధ్యక్షులుగా మరి ఏదైతే మరి ఒక రెల్లి కులం నుంచి సంబంధించినటువంటి మరి దుర్గాప్రసాద్ గారిని, ముత్యాల దుర్గాప్రసాద్ గారిని కాకినాడ జిల్లాకి అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అలాగే మరి ఈరోజు ఈ కాకినాడ జిల్లాకి మహిళా విభాగం తరఫున మరి శ్రీమతి బండి సుజాత గారిని కూడా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మరి అలాగే మరి బోరపాటి మరియా గారిని ఈ కాకినాడ సిటీకి అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. అలాగే మరి బట్టు లీలా గారిని ఈ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మరి నియమించడం జరిగింది. ఈ కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ మరి ఏదైతే మేము నిష్కంకలంగా ఏ మచ్చ లేకుండా దళితులపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి అన్ని కులాలు, ఎస్సీలో ఉన్న అన్ని కులాలని తీసుకుని మేము ముందుకెళ్తామని, మాకు ఏదైతే ఎవరైతే రాజకీయంగా మాకు సపోర్ట్ చేస్తారో ఆ రాజకీయ నాయకులు కూడా మేము సనవండి. ఒంగోలులో కూడా ఇప్పుడు మాకు అప్పుడే ఆల్రెడీ కమిటీలు తయారైపోయాయి. అలాగే చిత్తూరు నుంచి కూడా మమ్మల్ని రమ్మని అడుగుతున్నారు. మేము అక్కడ కూడా వెళ్ళడానికి మరి సమయం బాగున్నా లవలో వెళ్ళకపోతున్నాం. ఖచ్చితంగా ఈ నెల మార్చి నెల ఆఖరికల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి కమిటీలు వేసేయడం జరుగుతుంది. ఆ కమిటీలు వేసిన తర్వాత రాష్ట్ర కమిటీని కూడా మేము ఎన్నుకొని మళ్ళీ బాడీని తీసి మళ్ళీ మేము ఎందుకు వస్తానని తెలియజేసుకుంటూ ఈ సంక్షేమాన్ని మీరందరూ ఆదరిస్తారని ఈ కాకినాడ సిటీ ప్రజలందరికీ కూడా నేను చేతులు ఎత్తి నమస్కరించు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
షేర్లింగపల్లి డివిజన్లో గల రాజు గృహకల్పలో పూర్తయిన సీసీ రోడ్డును కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ రాజు గృహకల్ప వార్డు మెంబర్ శ్రీకళ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక వాసులు కాలనీలోని సమస్యలను విన్నవించగా సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాన డ్రైనేజీ సమస్యలను సత్వరమే చర్యలు చేపట్టే విధంగా వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డితో చర్చించి సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో 2003-2004 సంవత్సర విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని, తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని, చెడుదారులో నడవకూడదన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక హెల్దీ కాంపిటీషనే మాలో ఉండేది. ఆ కాంపిటీషన్ ఎట్లాంటిదంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, సోషల్లో ఒక సామాజిక స్పృహ ఎట్లా అయితే మేడం మీలో కలిగించారో అది చూస్తున్నాం ఇప్పుడు. సో మీరు ఇప్పుడు అగైన్ యూఆర్ లైక్ ఏ డిఫరెంట్ స్టేజ్ అనమాట. ఇప్పుడు ఒక మైల్ స్టోన్స్ ఉంటాయి లైఫ్లో, ఒక చైల్డ్హుడ్, ఒక అడాలసెంట్. పెద్ద తండ్రికి వెళ్ళాను. అన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ రోజులు చూస్తూనే గడిచిపోయినట్టు అనిపించింది మాకు. ఎందుకంటే స్కూల్ వాతావరణం అలాంటిది, ఉన్న మా స్టాఫ్ మెంబర్లందరూ అలాంటి వాళ్ళు. అన్నిటికీ మించి మేము అనుకున్నట్టుగా ఉన్న ఇప్పటి జీవితాల్లో కూడా మీరు అక్కడక్కడ మీ అనుభవాలతోటి ఈ లోకంలో లోకజ్ఞానం అనుభవిస్తున్నారు. అయినా మీ ధర్మం అనేది, మనిషికి ధర్మం అనేది ఉండాలి. చక్కటి ధర్మము, మోసం చేయకపోవడము, అబద్ధం ఆడకపోవడము, చేతనైతే ఒకరికి సహాయం చేయడము, లేకపోతే చప్పుడు దాకా ఊరుకోవడము, అది చేస్తూ ఇతరులకు హాని చేయకుండా మీ ఇంటి తర్వాత మన మాధవ్ టీచర్ గారు ఉంటారు. ములుగు జిల్లా వెంకటాపూర్కు 7 కిలోమీటర్ల దూరంలోని చిట్టడివిలో నివాసం ఉంటున్న గుత్తి కోయ గుంపులోని మడకం భీమా భార్య బుద్రి అడవిలో ఆదివారం బిడ్డను కన్నది. నీరసంగా ఉన్న బాలింతను భర్త తీసుకుని 7 కిలోమీటర్లు సైకిల్పై తీసుకుని వెంకటాపూర్ మండల కేంద్రానికి వచ్చి అంబులెన్స్ కోసం ఎదురు చూశామని, వైద్య సదుపాయం అందుబాటులో లేక తాను చనిపోయిందని మడకం భీమా అన్నారు. తమ నివాస ప్రాంతాలకు డాక్టర్లను పంపించి వైద్యం అందించాలని ఆయన కోరారు. నా పేరు మడకం భీమా సార్. నాది రోల్బండ. మొన్న అమ్మాయి డెలివరీ అయింది. నిన్న పాప చనిపోయింది సార్. చనిపోతే అమ్మాయి కూడా కొంచెం సాధన అవుతలేదు. మాకు ఈ రోడ్ కూడా లేదు సార్, మాది రోల్బండ. మేము పోవడానికి అంబులెన్స్ చూస్తున్నాము సార్. మాకు దయచేసి అక్కడి నుంచి రోడ్ చేయాలి. మా వాళ్ళు అందరు రోగం వచ్చి చనిపోతున్నారు. మాకు డాక్టర్ రావాలి. కలెక్టర్ గారు మాకు పట్టించుకోవాలి. రోడ్డు కూడా మా దగ్గర డాక్టర్కు పంపించాలి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద వికారాబాద్ రైల్వే స్టేషన్ పునరావృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానం ద్వారా స్కీమ్ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి 24.35 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీరింగ్ కె శ్రీనివాస్, చేవెళ్ల శాసనసభ్యులు కాళ యాదయ్య, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రదా పటేల్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అవకాశాలు ఉండే కానీ వెనుకట బ్రిటిష్ వాళ్ళు వేసిన రైల్వేస్ 60 ఏళ్ళలో ఓన్లీ 10-20% పెంచారు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ కానీ కాశ్మీర్ కానీ అసలు లేనే లేకుండే. ఇప్పుడు కాశ్మీర్ లద్దాఖ్ కూడా ట్రైన్ స్టేషన్ వచ్చింది. ప్రపంచంలోనే హయ్యెస్ట్ బ్రిడ్జ్, అంటే ఏ ప్రపంచం అంత హై బ్రిడ్జ్ లేదు. రైల్వే బ్రిడ్జ్ హాఫ్ అన్ అవర్లో పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తను 1,00,000 కోట్లు పెడతా అన్నాడు, కానీ ఇప్పుడు చూడవుతుంటే 2-3 లక్షల కోట్లు పెట్టారు. రైల్వేస్లో చాలా ఇంపార్టెంట్. దేశం ఎంతో అంతో అభివృద్ధి ఎంతటైందంటే కానీ దీని మీదే చాలా నిర్లక్ష్యం ఉంది. ప్రతి జాగా కనెక్ట్ అయింది. 100% ఎలక్ట్రిఫికేషన్ అయింది. మొన్న ఎవరో జర్మనీ అయినా మన దేశాన్ని క్రిటిసైజ్ చేస్తుంటే మన జయశంకర్ గారు అన్నారు, మీరు ఎట్లా క్రిటిసైజ్ చేస్తారు? జర్మనీ అంటే అడ్వాన్సేషన్ కూడా ఇప్పటి వరకు ఇలా మొత్తం ఎలక్ట్రిఫికేషన్ కాలేదు కదా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్ మాట్లాడుతూ కోహెడ నుంచి 2వ విడత ప్రజాహిత యాత్ర ప్రారంభమవుతుందని, యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు అభిమానులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పగించకుండా ఆ నిధులను పారదర్శకంగా వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటలకు కోహెడ మండలం నుంచి ప్రారంభం చేయడం జరుగుతున్నది. ఆ రూట్ మ్యాప్ మొత్తం కూడా 26, 27, 28 3 రోజులు జరిగే ఈ యాత్ర, మళ్ళీ తదుపరి 1వ తారీఖు నాడు జరిగే యాత్ర షెడ్యూల్ మొత్తం మీ అందరికీ ఇప్పుడు ఈ ప్రజాహిత యాత్ర అనేది ఒక గొప్ప సంకల్పంతో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 3వసారి అధికారంలోకి తీసుకొచ్చి ఏ విధంగానైతే ఈ దేశం అభివృద్ధి వైపు పరుగులెత్తుతున్నదో మన ప్రియతమ నాయకులు బండి సంజయ్ కుమార్ గారి పట్ల కూడా క్రమంలో వాళ్లకు మరి ఆర్థికంగా లాభం చేసే క్రమంలో ఈ యొక్క వ్యవస్థను మరి నాశనం చేసే విధంగా మీరు అడుగులు చేయొద్దు. దయచేసి ఓపికతోని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, మరి బండి సంజయ్ గారు పెట్టిన నిధులను మీరు సమన్యాయంగా అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా గత 2-3 రోజుల నుంచి కూడా అక్కడక్కడ మరి తాండాలలో కానీ మరి మనం ఎంఆర్ఓకి ఫోన్ చేసుకోవచ్చు, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసుకోవచ్చు అంటాడు. ఈయన 2 సార్లు ఎమ్మెల్యే చేసిన ఈయనకి ఎంఆర్ఓకు ఎమ్మెల్యేగా ఫోన్, అది మన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడానికి ఈయనకి వినోద్ కుమార్ కావాలి. ఇక ఈయన కెపాసిటీ ఏందనేది మీరు అర్థం చేసుకోండి. ఇక ఎంఆర్ఓ ఆఫీస్కు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడానికి ఎంపీ వినోద్ కుమార్ కావాలని ఈయన మా పార్టీలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కోహెడలో 2వ విడత ప్రజాహిత యాత్రను ప్రారంభించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. అంబర్పేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నర్సాపూర్లో అంగన్వాడీలకు చీరల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. అమలాపురంలో చెలో తాడపల్లి గూడెం పోస్టర్ను ఆవిష్కరించిన జనసేన నాయకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.